మలుపు టీవీ వీక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం కడప జిల్లాలోని పొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ పొద్దుటూరు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిని హరిత మేడం గారు మనతో పాటు ఉన్నారు. ఈ ప్రోగ్రాం ఎందుకు జరిగింది, ఆ ప్రోగ్రాం వివరాలు మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేము ఇవాళ ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అవగాహన సదస్సు ఎందుకంటే మేము కూడా ముమ్మరంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నాము. తనిఖీలతో పాటు ప్రజలలో కూడా ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమ సదస్సులు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ కల్తీ పాలపైన అయితేనేమి, తర్వాత ఆయిల్ పదే వాడిన నూనె 3 సార్లు కంటే ఎక్కువ వాడితే అది బ్యాడ్ కొలెస్ట్రాల్ రావడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల కార్డియాక్ ప్రాబ్లమ్స్, తర్వాత నీ పెయిన్స్, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ అవగాహన సదస్సును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఇంకా రాబోయే రోజుల్లో చాలా అయితే చేస్తాము. తర్వాత తనిఖీలతో పాటు శిక్షలు కూడా వేయడం జరుగుతుందండి. కలెక్టర్ గారు, తర్వాత కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వీరందరూ కూడా దీనిపైన ఉక్కుపాదం మోపాలనే దృష్ట్యా చాలా కార్యక్రమాలు అయితే ఇక మీదట కూడా రాబోయే రోజుల్లో కూడా చేపట్టడం జరుగుతుంది అని తెలుపుతున్నాం. మేడం ఇప్పుడు ఇక్కడ పోస్టర్ ఉంది కదా మేడం, ఆ కార్యక్రమం వివరాలు చెప్పండి మేడం. ఇదైతే ట్రూకో అండి. ట్రూకో అంటే ఉపయోగించిన నూనెను సక్రమంగా పారవేయడంపై హోటళ్ళు మరియు రెస్టారెంట్లు మరియు రీయూజ్డ్ ఆయిల్ ప్రభావం పైన సదస్సు అన్నది జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనము వాడిన ఆయిల్ని పదే వాడుతాము. మరిగించిన వంట నూనెను పదే వాడడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో టోటల్ పోలార్ కాంపౌండ్స్ అన్న కాంపౌండ్స్ యొక్క సాంద్రత పెరిగి మనలో డిసీజెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ అవగాహనను ప్రజలలోకి తీసుకెళ్లడానికే ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అండి. తర్వాత వచ్చేసి మీకు ఏదైనా డౌట్స్ కానీ లేకపోతే ఏదైనా ఇది కంప్లైంట్స్ చేయాలనుకుంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాము. ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి 1800-425-3857. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కనుక కాల్ చేసినట్టయితే మీ కంప్లైంట్స్ని రిజిస్టర్ చేసుకుంటాము. తర్వాత దాని మీద యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మేడం ఇక్కడ పొద్దుటూరులో మీరు ఏమన్నా తనిఖీలు ఈ మధ్య కాలంలో నిర్వహించారా మేడం? ప్రొద్దుటూరులో అయితే తనిఖీలు ప్రతి నెల ప్రతి వారం జరుగుతూనే ఉన్నది. ప్రొద్దుటూరు ఒక్కటే కాదు, పులివెందుల పట్టణము, వేంపల్లి, కడప జిల్లా, బద్వేలు పట్టణం ఇలా మొత్తం తనిఖీలు అయితే నిర్వహిస్తున్నాము. ఇక మీదట మున్సిపల్ కమిషనర్ వాళ్ళు, హెల్త్ ఆఫీసర్ వాళ్ళతో కూడా అందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి అయితే తనిఖీలు నిర్వహిస్తాము. ఈ ప్లాస్టిక్ రహిత దానికోసం అయితే ఏమి, తర్వాత శానిటరీ హైజీనిక్ కండిషన్స్, తర్వాత ఈ టేస్టింగ్ సాల్ట్, కలర్స్, ఈ కల్తీ పాలు వీటన్నిటిపైన కూడా చర్యలు అయితే ముమ్మరం వేగవంతం చేస్తాము. ఖచ్చితంగా వారిపైన 5 లక్షల పెనాల్టీ, 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంటది. మీకు తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఇప్పటికైతే ఇప్పుడు మీకు ఎవరికైనా ఇలా ఉంది, ఇలా చేస్తున్నారంటే చిన్న అవేర్నెస్, మేము ఎలా చేస్తున్నామో మీరు కూడా జనరల్ గా ఒక అవేర్నెస్ గా ఉండండి. ఇక్కడ ఎంతమంది లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారు, FSSAI లైసెన్స్ వాళ్ళు ఉన్నారు చేయొద్దండి. షాప్ వండుకొని కూడా FSSAI లైసెన్స్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? షాప్ ఉంది కానీ లైసెన్స్ లేదు. ఫుడ్ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ వేరే ఉంటది, FSSAI ఫుడ్ లైసెన్స్ వేరే ఉంటది. మీరు ఎందుకు తీసుకోలేదు? యాక్షన్ తీసుకొని పొడిచి చంపేసే రూల్ ఎక్కడా లేదండి. వాళ్ళకి నోటీస్ ఇస్తాము, 7 days to 14 days టైం పీరియడ్ ఇస్తాము.
ఆ టైం పీరియడ్లో కనుక వాళ్ళ జీవన శైలిని మార్చుకోకపోతే, వాళ్ళు చేస్తూ ఉన్నది మార్చుకోకపోతే తర్వాత దాని మీద కేసు కట్టొచ్చు. ఎక్కడ కూడా వెంటనే మాకైతే యాక్షన్ తీసుకోవడానికి ఉండదు. మేము నోటీస్ ఇస్తాము, తదుపరి చర్యలు తీసుకోవడం ఉంటుంది. వెంటనే శాంపుల్ కూడా, ఇది మేడం ఇది టేస్టింగ్ సాల్ట్తో చేసిన ఫ్రైడ్ రైస్. ఈ ఫ్రైడ్ రైస్లో టేస్టింగ్ సాల్ట్ ఉందా లేదా అని అయితే నేనైతే తిని చూసి కేసు కట్టను. మేము ఏదన్నా ల్యాబ్కి పంపిస్తాము. మా చట్టం ఇదే, చట్టంలో ల్యాబ్కి పంపించాలా, అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఆధారితంగానే కేసు కడతాం. తర్వాత ఈ రూకో రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ వల్ల చాలా మెయిన్గా గుండె జబ్బులు, రాత్రికి రాత్రే కార్డియాక్ అరెస్ట్, రాత్రికి రాత్రే గుండె హార్ట్ ఫెయిల్యూర్తో చనిపోయినాడంట. ఏమో తెలియదు. ఇది ఒక్కరోజు జీవన శైలి వల్ల కాదు. జస్ట్ మనం జనరల్గా 30 minutes అయినా వాకింగ్ చేయాలి రోజుకి. ఇది జస్ట్ ఒక ½ hour మీటింగ్ మాత్రమే. ఈ ½ hour మీటింగ్ మన మైండ్ సెట్ మారిస్తే మన 30 years లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు. మేమైతే ఈ ఆయిల్ని అరికట్టడానికి ఫుడ్ సేఫ్టీ యాక్ట్ తరఫున రూకో అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. రూకో అంటే ఏంటి? రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్. మన రెస్టారెంట్స్లో అయినా, మనం చెక్కిలాలు చేసే దాంట్లో అయినా, తర్వాత మనం ఏది చేసినా ఆయిల్ని పారవేయకుండా మాకు ఇవ్వచ్చు. మేము మీ దగ్గర నుంచి ఆయిల్ కలెక్ట్ చేసుకుంటాం. ఎందుకు? ఇవన్నీ అలాగే ఉంచేస్తే ఏమవుతుంది, మళ్ళీ రీయూజ్ చేసే మనకే తెలియకుండా ఆయిల్ ఇది ఉంది కదా, ఇది వాడదాంలే అనుకుంటాం. సో మేము కలెక్ట్ చేసుకుంటామండి. మీ దగ్గర నుంచి ఆయిల్ కలెక్ట్ చేసుకునే బాధ్యత మాది. ఇంతవరకు మేము కూడా కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఎలాగా? మేము ఆయిల్ తీసుకుంటాము, ఆయిల్ తీసుకొని దానికి ఇంత కంపెనీ నుంచి ఇంత రేట్ అని నిర్ధారిస్తుంది. డబ్బులు ఇచ్చి తీసుకుంటాం మేము. మీరు ఫ్రెష్ ఆయిల్ వాడండి, ఆ డబ్బుతో మంచి నూనె కొనుక్కోండి. దాన్నే రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ అనే ఒక కాన్సెప్ట్ ఇనిషియేటివ్ తెచ్చి మీ ప్రజలలోకి వెళ్ళి అక్కడి నుంచి మా పిల్లల్ని ఆయిల్ కలెక్ట్ చేసుకుంటారనమాట. దాన్నే రూకో అన్న ఇనిషియేటివ్ అన్నది ఒకటి స్టార్ట్ చేశాం. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హెల్త్ మినిస్టరు, తర్వాత కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ, మన కలెక్టర్ గారు, వీళ్ళందరూ కూడా మాకు చెప్తే మేము మీ ఫీల్డ్ లెవెల్లో వచ్చి మీకు చెప్తున్నాం. సో ఈ మీరు చెప్పడం వల్ల మీరు కొద్దిగా బెనిఫిట్ అవ్వాలి. మన ఇళ్లలో కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ తెలియక ఆయిల్ అలాగే పారేస్తూ ఉంటారు. సో కానీ మాకు ఇన్ఫార్మ్ చేశారంటే మేము వచ్చి మీకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాం, ఫ్రీగా ఏం అవసరం లేదు. అదే ఆయిల్. నెక్స్ట్ ఈ పంచదార, వైట్గా ఉన్నవి పాలు, షుగరు, తర్వాత సాల్ట్, తర్వాత ఈ ఆయిల్ కొంచెం లెస్ చేద్దాం. లెస్ చేయడంలో ఏం తప్పు లేదు కదా. కొంచెం తగ్గించి మన లైఫ్ స్టైల్ బాగుంటుంది కదా, మన పిల్లలు బాగుంటారు, మన హెల్తీ ఫ్యామిలీ బాగుంటుంది. సో ఈ రెస్టారెంట్ ఫుడ్స్ కొంచెం మనకు తెలిసినంత వరకు మనం అవాయిడ్ చేయడంలో తప్పు లేదు కదా. ఎక్కువ రెస్టారెంట్స్లో ఎవరు తింటారండి? ఇక్కడ వచ్చిన వాళ్ళు రెస్టారెంట్స్లో ఎక్కువ ఎవరు తింటారు? రెస్టారెంట్ ఫుడ్ అందరూ ఇళ్ళల్లో ఫుడ్డేనా? అందరూ ఇళ్ళల్లో ఫుడ్డేనా? రెస్టారెంట్లో పని చేశారు కాబట్టి రెస్టారెంట్ ఫుడ్ తింటారు. నేను కూడా రెస్టారెంట్లోనే తింటా. ఎందుకు? నా డ్యూటీ తప్పదు. వాళ్ళు ఎలా చేస్తున్నారని జస్ట్ పోయి చెక్ చేయాలా, లేకపోతే డ్యూటీ టైమింగ్స్ వల్ల నేను తింటాను. కానీ వాళ్ళకి చెప్తాను, నేను ఇలా ఉంది అని మాడిఫై చేసుకోండి అని అయితే చెప్తాను. సో మేము కూడా మీడియాలోకి ఇస్తున్నాము, ప్రజలలోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం. సో మీ సలహాలు, మీరు ఇక్కడ అంత కష్టపడి వచ్చారు, మీ సలహా సూచనలు మాకు 1-2 ఇవ్వండి చాలు. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? సో ఆయిల్ అన్నది మారిపోతుంది, కలర్ మారిపోతుంది అంటే ఫస్ట్ ఇది ఇనిషియల్ స్టేజ్ అనమాట. ఈ కలర్లోకి వచ్చేస్తుంది. ఈ కలర్లో వచ్చినా వాడచ్చు అనుకోవడం వల్ల లాస్ట్కి ఏ కలర్లో వస్తుంది. దిస్ లీడ్స్ టు డెత్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్, జాయింట్ పెయిన్స్. మనకు తెలియకుండానే మనకే మోకాలు నొప్పులు వచ్చేస్తాయి. లేయలేకపోతాం, కూర్చోలేకపోతున్నాము, మార్నింగ్ లేస్తానే నడవలేకపోతాం అనమాట. ఇలాంటివన్నీ మనకు తెలియకుండానే వచ్చేస్తాయి అనమాట. సో మనకు చిన్న ల్యాబ్ టెస్టులు చేయడానికి గవర్నమెంట్ అయితే మనకు కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది. దీన్నే టోటల్ పోలార్ కాంపౌండ్స్ టెస్టింగ్ మీటర్ అంటారనమాట. దీన్ని టీపీసీ మీటర్ అంటారు. టోటల్ పోలార్ టెస్టింగ్ కాంపౌండ్స్. నిన్న పాల కల్తీ పైన ముమ్మరంగా అయితే తనిఖీలు చేస్తున్నాము, మీడియాలో ఇస్తున్నాము, పేపర్స్లో ఇస్తున్నాము. ఇవన్నీ కూడా నిన్న కడపలో
బాగా చేశాము. చాలా మంచి స్పందన అయితే వచ్చింది ప్రజల నుంచి. ఇవాళ మనం ప్రొద్దుటూరులో నిర్వహించే ఈ ఆయిల్ పైన అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా బాగా జరిగి మీరందరూ కూడా వెళ్ళి ఒక 10 మందికి చెప్తే ప్రొద్దుటూరు ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. ఈరోజు మన ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఎలాగంటే పిలిచిన వెంటనే అందరు వచ్చారు. సో మీరు డిపార్ట్మెంట్కి ఇచ్చే వాల్యూ కూడా మాకు తెలుస్తుంది అనమాట. సో ఇలాగే మన ప్రొద్దుటూరుని స్వచ్ఛ ప్రొద్దుటూరుగా నిర్మించుకుందామన్న భావనతో మనం కృషి చేస్తున్నాం. సో మీరు ఎవరైతే షాప్ ఓనర్స్ అవుతారో, రీటైలర్స్ ఉంటారో, హోల్సేలర్స్ ఉంటారో, కన్జ్యూమర్స్ మనం కొనుగోలుదారులం ఉంటామో, మనం కూడా కొంచెం అవేర్గా ఉందాం. మనిషి తింటాడు, నిద్రపోతాడు. కొంచెం మనం డిఫరెంట్గా, మేము కూడా కొంచెం డిఫరెంట్గా ఇది చేస్తే మన ప్రొద్దుటూరునే ఒక రోల్ మోడల్ అవుతుంది కడపలో. సో మన ప్రొద్దుటూరుని డిస్ట్రిక్ట్ చేయాలని, జిల్లా చేయాలని కూడా ఒక ఇది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా తీసుకురావాలంటే స్వచ్ఛ ప్రొద్దుటూరుగా కూడా మున్సిపాలిటీ సార్ వాళ్ళు చెప్పినట్లు ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు, తర్వాత ఫుడ్ సేఫ్టీ పరంగా అయితే మంచి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ, ఇప్పుడు హోటలర్స్ అయితే అందరూ హెడ్ క్యాప్స్ పెట్టుకుంటున్నారు. చెప్పింది చాలా వరకు అయితే చేంజ్ చేయగలాము. ఇప్పుడు ఈ టీపీసీ మీటర్ తోటి టెస్టింగ్ ఎలా అంటే, ఈ టీపీసీ మీటర్ని మరుగుతున్న ఆయిల్లో డిప్ చేస్తామన్నమాట. ఇలా డిప్ చేస్తాం మరుగుతున్న ఆయిల్లో. ఈ టీపీసీ మీటర్ అన్నది రీడింగ్ చూపిస్తుంది. ఇక్కడ సెన్సార్స్ ఉంటాయి. ఈ సెన్సార్స్ ద్వారా మనకి టీపీసీ మీటర్ రీడింగ్ 25 కంటే ఎక్కువ చూపిస్తే అది వాడిన ఆయిల్. మీరు KFCలో కూడా చూస్తూ ఉంటారు, మరిగించిన నూనెనే వాడుతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర టీపీసీ ఇలాంటి మీటర్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఉంది. KFCలో వాళ్ళు ఆయిల్లోనే కదా వాళ్ళు ఫ్రైడ్ చికెన్ చేస్తారు కదా. సో ఇదే అన్నమాట వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ మీటింగ్ రీడింగ్స్ అంతా మా దగ్గర వస్తాయన్నమాట. మేము చూస్తూ ఉంటాం అన్నమాట. నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి రీడింగ్స్ మొత్తం చూస్తాం. ఎప్పుడైనా వాళ్ళు రీడింగ్స్కి కొంచెం దాటిని మరిగించిన నూనె ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మేము రైడ్ చేసినవి ప్రతిరోజు తనిఖీలు ఉంటాయి. ప్రతిరోజు అవేర్నెస్ క్యాంపెయిన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇవాళ ప్రొద్దుటూరులో కండక్ట్ చేయడం ఏంటంటే, ఒక క్యాంపెయిన్ కూడా మనం ప్రొద్దుటూరులో కండక్ట్ చేయలేదు ఇప్పటి వరకు. తనిఖీలు అయితే చేస్తూ ఉన్నాము. సో మనం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో మనం ఇలా యాక్షన్ అయితే తీసుకుంటాము. సో ఈ టీపీసీ మీటర్ ఉంటుంది. ఎవరికైనా మీ దృష్ట్యా ఇలా మరిగించిన నూనెనే ఆల్మోస్ట్ మేము కూడా చికెన్ బండ్లకి, తర్వాత బార్ అండ్ రెస్టారెంట్ షాప్ దగ్గర చికెన్ పకోడా బండ్లకి, అన్నిటికి కూడా తిరిగి అందరికీ వాళ్ళకు కూడా చెప్తున్నాం. ఇంకా మీ దృష్టికి ఎప్పుడైనా ఎక్కడైనా చేస్తున్నారని తెలిస్తే మాకు చెప్పండి. మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో అన్నీ కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది. యాక్షన్ తీసుకుంటాం. మీకు ఏమర్థమైనా డౌట్స్ ఉంటే ఈ టోల్ ఫ్రీ నంబర్ కూడా చెప్పాము ఇందాక. సో మీకు ఎవరికైనా కావాలంటే వచ్చి నోట్ చేసుకోవచ్చు. ఇంతటితో ఈ మీటింగ్ అయితే నేను కంక్లూడ్ చేస్తున్నా.